హాయ్ అండి అందరికీ. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే ఈ అరుణాచలంకి అయితే యాత్రకు పోయినామండి నేను నా ఫ్రెండు. అందుకనే రూమ్ అయితే చాలా క్లీన్గా చేసేసి రూమ్లో పూజ చేసుకొని అయితే రూమ్ నుండి బయలుదేరామండి. రూమ్ నుండి బయలుదేరి బొమ్మనల్లి నుండి రూపేణ అగ్రహార్కి అయితే వెళ్ళానండి. అక్కడైతే అరుణాచలం బస్ అయితే వచ్చాయండి. నైట్ మేము బయలుదేరడంతో 12 అయిపోయిందండి. 12 అయిపోవడం వల్ల బస్సులు అయితే తక్కువ ఉండడంతో రాలేకపోయినాయి. అప్పుడైతే మేము లాస్ట్ బస్సు ఆ టైంలో అయితే ఎక్కామండి. బస్సు అయితే ఫుల్ క్రౌడ్గా ఉంది. క్రౌడ్గా ఉండడంతో మేమైతే 1 అవర్ 2 అవర్ వరకు నిల్చుకొని వెళ్ళాము. తర్వాత అయితే అరుణాచలంకి అయితే రీచ్ అయ్యామండి. అరుణాచలంకి రీచ్ అయితేనే అదేదో ఒక తెలియని సంతోషం అయితే నాలో ఒక ఆనందం అయితే స్టార్ట్ అయిందండి. అక్కడైతేనే ఇక్కడ బస్ స్టాప్లో దిగిన వెంటనే భూతనాథ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నామండి. అక్కడి నుండి నేనైతే అరుణాచలంకి 5-6 టైమ్స్ అయితే వెళ్ళానండి. అప్పుడు ఇక్కడైతే స్నానం అయితే చేసి రెడీ అవ్వడం అవుతుంది. ఇక్కడైతే ఒక పర్ మనిషికి స్నానానికి అయితే 60 రూపాయలు తీసుకుంటారు. బ్యాగు లగేజు చెప్పులు తీసుకునేటట్లయితే అది ఒక 60 రూపాయలు అండి. 120 అక్కడ పెట్టేసి ఇక్కడైతే ఫ్రెష్ అయ్యి రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళామండి. చూడండి, రాజగోపురం చూడడానికి ఒక తెలియని ఆనందం అండి. నాకైతే తట్టుకోలేని ఆనందము, అంత ఖుషి అయిపోతుంది. 5-6 టైమ్స్ వెళ్ళినా కూడా నాకు చాలా ఆనందం అండి అరుణాచలం అంటే. అందువల్ల అయితే రాజగోపురాన్ని దర్శించి అక్కడి నుండి నా అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి, అరుణాచల గిరి ప్రదక్షిణ అయితే చాలా ఒక్కసూరి చేసినామంటే చాలా మంచి జరుగుతుందని నా నమ్మకం అండి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే అయితే ఒక లింగాన్ని అయితే దర్శించుకుంటామండి. దాన్నే ఈశాన్య లింగం అంటారు. అక్కడి నుండి అయితే కొద్దిగా ముందుకు వెళ్తా అంటే ఆ గిరి ప్రదక్షిణలో నాకైతే ఒక గణేశ స్వామి అయితే కనపడ్డాడు. నేనైతే 4వ తారీఖు అయితే వెళ్ళానండి ఈ ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి. ఆ రోజైతే 4వ తారీఖు గిరి ప్రదక్షిణలో గణేశ స్వామి చాలా మంచి రోజని ఆ రోజైతే గణేశ స్వామిని అయితే దర్శించుకున్నానండి. దాని తర్వాత అయితే కొద్దిగా ముందుకు వెళ్ళామండి. అప్పుడైతే కొద్దిగా కాళ్ళు అయితే నొప్పించినట్లుండాయండి. అందువల్ల కాసేపు ఆగి అక్కడ కూర్చున్నాము. దాని తర్వాత అయితే సెకండ్ చూడండి, ఇదైతే ఈశాన్య లింగం అనమాట. ఈ లింగాన్ని అయితే దర్శించుకొని కొంచెం ముందుకైతే వెళ్ళిపోతున్నాం. దాని తర్వాత గణేశ స్వామి టెంపుల్ అయితే వచ్చేదండి. చూడండి, గణేశ స్వామి టెంపుల్ దర్శించుకొని దాని తర్వాత అయితే ముందుకు మళ్ళీ సాగడం జరిగింది. దాని తర్వాత సెకండ్ అయిన లింగం అగ్నిలింగాన్ని అయితే దర్శించుకున్నామండి. అప్పుడైతే లోపలికి అలో లేదు. అక్కడ కాళీమాత స్వామి టెంపుల్ అయితే వస్తుంది. అక్కడ ఒక హిజరాతో ఇలా దిష్టి తిప్పించుకుంటే మనకంటూ ఏమన్నా పాతకాలపు నొప్పులు ఏదైనా దిష్టి ఉన్నా తొలగిపోతుందండి. ఆ దిష్టి తీపించుకోవడానికి 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాం. అక్కడి నుండి ఆమెకి ఒక దిష్టి తీసిన దానికి 50 రూపాయలు అయితే ఇచ్చామండి. చూడండి, అప్పుడు 6:30 లోపల అరుణాచల గిరి అయితే చూడండి ఎంత బాగుందో. ఆ కొండపైన అప్పుడప్పుడే సూర్యుని కిరణాలు పడుతుంటే చాలా బాగా అనిపించిందండి. దాని తర్వాత కొద్దిగా ముందుకు సాగుతానే ఒక లింగం అయితే దర్శించుకున్నామండి. ఇవి అయితే మామూలుగా 10 లింగాలు ఉంటాయండి. అక్కడ ముందుకు పోతుంటే రాళ్ళందరూ ఒక అమ్మవారి దేవస్థానంలో ఇలా చేర్చడంతో నా కోరిక ఒకటి తీరాలని చెప్పి ఇలా రాళ్ళు అయితే ముందు పెట్టుకున్నానండి. నెక్స్ట్ మరొక లింగానికి అయితే వెళ్ళాము. అది నైరుతి లింగం. నైరుతి లింగాన్ని అయితే బాగా కంప్లీట్గా దర్శించుకొని తర్వాత ముందుకైతే సాగిపోతున్నామండి. ఇలా సాగుతూ ఉండగా జనాలు చూడండి ఎంతమంది, చాలామంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తారు. అరుణాచలం అంటే చాలా పవిత్రమైనది ప్రదేశం కాబట్టి చాలా బాగుంది. ఇక్కడైతే రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉందండి. రమణ మహర్షి ఆశ్రమం అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలా కొద్దిగా ముందుకు వెళ్తానే సూర్యలింగం అయితే వచ్చిందండి. సూర్యలింగాన్ని దర్శించుకొని ఇంకాస్త ముందుకు వెళ్తానే శ్రీరాముని పాదాలు అయితే చాలా బాగా నచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 7 కావడంతో అరుణాచల గిరిని అయితే చూపించాను. చూడండి ఎంత అందంగా కనపడుతుందో కదా. ఈ అరుణాచల గిరిని అయితే మీరు కూడా ఒక్కసారి దర్శించుకుంటారని ఇలా నేనైతే వీడియో తీశానండి. దాని తర్వాత ఇంకా మరి కొద్దిగా ముందుకు వెళ్తూ
కొంచెం ముందుకైతే వెళ్ళామండి. దాని తర్వాత ఒక సాయిబాబా గుడి వచ్చింది. అరుణాచల గిరి ప్రదక్షిణలో ఈ సాయిబాబా గుడి అంటే నాకు చాలా ఇష్టం అండి. అక్కడైతే కొన్ని ఫొటోస్ అవి ఇవి తీసుకొని మరీ కొంచెం ముందుకైతే సాగామండి. సాగడంతోనే అక్కడ వాయువు లింగాన్ని అయితే చాలా బాగా దర్శించుకొని అక్కడి నుండి మరి కొద్దిగా ముందుకు వస్తానే ఒక వాయులింగం అయితే ఫుల్లుగా చూసుకొని ఇంకొంచెం మళ్ళీ మా ముందుకు గిరి ప్రదర్శన స్టార్ట్ చేసామండి. అక్కడి నుండి మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళి అక్కడైతే ఒక దేవస్థానం అయితే దర్శించుకున్నాం. దాని తర్వాత కొద్దిగా ముందర ఒక కోనేరు అయితే వస్తుందండి, దాన్ని కూడా దర్శించుకున్నాను. కొద్దిగా ముందు వెళ్తుండగా అక్కడైతే అన్నప్రసాదం చేశారండి. పొంగల్ అండ్ సాంబార్. ఇది అన్నప్రసాదం కావడంతో పొంగల్ సాంబార్ చూశానండి. ఇప్పటిదాకా అయితే 5 లింగాలు దర్శించుకున్న. చూడండి బోర్డు, నైరుతి లింగం వరకు వెళ్ళాను. బోర్డు అయితే ఇలా గుర్తు పెట్టాను. తర్వాత వాయులింగాన్ని దర్శించుకొని ముందుకైతే వెళ్ళానండి. అక్కడైతే వాయులింగాన్ని ఫుల్ క్రౌడ్ కొద్దిగా ఎక్కువ ఉండడంతో కొద్దిగా లేట్ అయింది వాయులింగం. తర్వాత అయితే మళ్ళీ వాయులింగం నుండి బయటకు వచ్చి మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశానండి. మళ్ళీ కొద్దిగా ముందు పోతుండగా వెంకటరమణ స్వామి అమ్మవారు అయితే చాలా బాగా కనులు నిండుగా కనపడ్డారండి. వాళ్ళని కొద్దిగా నా కెమెరాలో ఇలా చూసి దర్శించుకున్నామండి. వారిని అయితే ముక్కొని నేనైతే కొన్ని కోరుకొని ముందుకైతే సాగామండి. అక్కడ ముందుకు సాగుతూ ఉండగా మరొక లింగం అయితే నా ముందుకు వచ్చిందండి. ఆ లింగం కుబేరలింగాన్ని అయితే దర్శించుకొని ముందుకు వెళ్ళడం జరిగిందండి. అక్కడ కొంతమంది అయితే కుబేరలింగంలో కూడా ఈరోజు చాలా క్రౌడ్ ఉండడంతో చాలా కొద్దిగా లేట్ అయింది. తర్వాత ముందుకు నడగా మోక్ష మార్గం అయితే ఫుల్ క్రౌడ్ అండి. నేనైతే మోక్ష మార్గంలో రాలేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మోక్ష మార్గంలో 4-5 టైమ్స్ అయితే వచ్చాను. అందువల్ల క్రౌడ్ ఉండడంతో మళ్ళీ లేట్ ఎక్కువ అయిపోతుంది, ఎండకి చాలా కాళ్ళు కాలుతాయని చెప్పేసి ముందుకైతే జరిగిపోయిన. చూడండి మోక్ష మార్గంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా చిన్న కుండంలో నుండి అయితే ఈ బక్కకు వస్తారు. భక్తులైతే ఆ మార్గంలో దూరి వస్తే తను చేసిన పాపాలు అవన్నీ పోయి స్వర్గానికి ఏకంగా మోక్షం దొరుకుతుందని అందరూ నమ్ముతారండి. అక్కడి నుండి మోక్ష మార్గం నుండి మరీ ముందుకొచ్చి ఒక లింగాన్ని అయితే దర్శించుకున్నామండి. అదే ఈశాన్య లింగం అంటే ఇది లాస్ట్ లింగం అండి. ఇక్కడైతే ఒక కాశీ దారం అయితే ఇస్తారండి. ఇక్కడ కాశీ దారం అయితే తీసుకున్నాం. మొత్తానికి 10 లింగాలు అయితే దర్శించుకొని రాజగోపురం దగ్గరికి తిరిగా రాజగోపురం దగ్గరికి వచ్చి అక్కడి నుండి గుడిలోకి ఎంట్రీ అయ్యి గుడిలో నుండి దర్శనానికి అయితే వెళ్ళిపోయానండి. దర్శనానికి వెళ్ళిపోయి దర్శనంలో అయితే నాకు 5 hours పట్టిందండి. అది 50 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళాము. అక్కడ 50 రూపీస్ దర్శనంకే 5 hours పెట్టింది. ఫ్రీ దర్శనానికి అయితే 8 hours పట్టిందంటండి. దర్శనం వెళ్ళే టైంలో వెళ్ళి నుండి బయటకు వచ్చాను. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ కూర్చుంటే మనకి అరుణాచలం గోపురాలన్నీ దండిగా కనపడతాయండి. అందువల్ల అక్కడ నిల్చుకొని ఇలా గోపురాలన్నీ అయితే 9 గోపురాలని ఇలా ఫోన్లో చూపించానండి. 2 చూడండి, మీకు కూడా బాగా కనపడతాయి. అరుణాచలం నుండి మళ్ళీ ముందుకొచ్చి కొన్ని ఫోటో అయితే ఒక వీడియో తీశానండి. గుడి అంతా ఫుల్ కనపడడానికి. గుడి అయితే ఫుల్ కనపడుతుందండి ఈ వీడియో లాస్ట్ వీడియోలో అయితే ఈ క్లిప్లో చూడండి. ఫుల్ గుడి కోనేరు దగ్గర నుండి తీస్తే ఫుల్ ఫోటో లాగా అండ్ వీడియో లాగా ఫుల్ తీయచ్చు అనమాట. కొంచెం ముందుకు వచ్చి ఇలా అయితే గుడి ఫుల్ తీయడంతో చూడండి ఎంత బాగుందో కదా. అరుణాచలం గుడి అర్థం ఫుల్ కనపడుతుందండి ఆ 6 గోపురాలతో. మళ్ళీ తర్వాత ముందుకి ఇంతే అండి. ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇచ్చడం కన్నా పెద్దగా రాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబట్టి కొద్దిగా లైక్ చేయండి ఈ వీడియోను. అరుణాచలం స్వామి ప్రదర్శన అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.